ఘట్టమనేని జయకృష్ణ, రాషా తడాని నటించినటువంటి శ్రీనివాస మంగాపురం జూలై 30వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్కి సిద్ధమవుతోంది. సినీ అభిమానులంతా కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చూద్దాము, స్క్రీన్ మీద జయకృష్ణ ప్రజెన్స్ ఎలా ఉంటుంది, ఎలాగా ఆకట్టుకుంటాడు అని చెప్పి ఒక ఆతృత అనుకోవచ్చు, లేకపోతే ఆదుద్ద అనుకోవచ్చు, లేకపోతే మరి మూడో జనరేషన్ వచ్చేటువంటి ఘట్టమనేని వారసుడు ఎప్పుడు మనకు కనిపిస్తాడు అనేటువంటి ఒక తాపత్రయం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ అందరూ మాత్రం ఈరోజు ఒక ఆశావహ దృక్పథంతో చూడటం మాత్రం నిజంగా చాలా మంచి పాజిటివ్ దృక్పథంతోనే మనం ఆలోచించుకోవాలి. కారణం ఏంటంటే సినిమా ఇండస్ట్రీ, ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈరోజు ముందడుగు వేయవలసినటువంటి పరిస్థితి ఉంది. యువ రక్తంతో నిండివ్వాల్సినటువంటి స్థితిలో కూడా ఉంది. చాలామంది రచయితలు ఉన్నారు, కొత్త కథలతో వాళ్ళు రెడీగా ఉన్నారు. అలాగే ఈరోజు దర్శకులు కూడా మంచి టాలెంట్తో ముందుకు దూసుకుపోతున్నారు. అగ్రశ్రేణి దర్శకులకు తీసిపోకుండా యువ దర్శకులు కూడా కొత్త టాలెంట్తో ముందుకి ఎగసిపడేటువంటి రీతిలో వస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఘట్టమనేని జయకృష్ణ ఒక ఆశాకిరణం. ఎందుకంటే వాళ్ళ తాతగారు సూపర్ స్టార్ కృష్ణ కనుక చూసుకుంటే ఆ రోజుల్లో నూతనత్వాన్ని ప్రోత్సహించారు, సినిమా ట్రెండ్ని మార్చారు, కొత్త విధానంలోకి తీసుకెళ్లారు. అలాగే కౌబాయ్ సినిమాలైనా, జేమ్స్ బాండ్ సినిమాలైనా, క్రైమ్ థ్రిల్లర్స్ అయినా, ఇన్వెస్టిగేషన్స్ అపరాధ పరిశోధక సినిమాలైనా ఆయనే పునాది వేయటం జరిగింది. తర్వాత వచ్చినటువంటి మరి సూపర్ స్టార్ మహేష్ బాబు కనుక చూసుకుంటే ఈరోజు వరల్డ్ వైడ్గా ఆకట్టుకునేటువంటి కథాంశాలతో ముందుకెళ్తున్నారు. మొట్టమొదట అతను మన ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్లోకి వెళ్ళినా కూడా తర్వాత నూతనత్వంతో కడిన కథలతో వెళ్ళారు. ఒక్కడు తీసుకున్నా, పోకిరి తీసుకున్నా, అర్జున్ తీసుకున్నా, ఇలాగా డిఫరెంట్ సబ్జెక్ట్స్తో దూసుకెళ్ళి ఈరోజు వారణాసి సినిమా కనుక చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 600 లాంగ్వేజెస్, రీజనల్ లాంగ్వేజెస్లో మరి ఆ సినిమా పెడుతోంది అంటే మన తెలుగు వాడుకున్నటువంటి స్టామినా, తెలుగు స్టామినా ఏంటో కూడా అర్థమవుతోంది. సో ఇలాంటి తరుణంలో మూడో జనరేషన్లోకి వచ్చినటువంటి ఘట్టమనేని జయకృష్ణ 93 రోజుల పాటు కష్టపడి మరి శ్రీనివాస మంగాపురానికి ఆయన అద్భుత రీతిలో పనిచేశారు. పనిచేసిన ప్రతి కష్టం, అలాగే ప్రతి ఫ్రేము కూడా అత్యద్భుతంగా వచ్చిందని ఈరోజు పరిశీలకులు చెప్తున్నారు. అలాగే ఈరోజు ట్రైలర్ చూసినా, టీజర్ చూసినా, అలాగే సాంగ్స్ కనుక చూసినా కూడా అవి మనకి ఒక నూతనత్వాన్ని ప్రతిఫలించేలా చేస్తోంది. ముఖ్యంగా రాషా తాడానితో అతను చెప్పేటువంటి డైలాగ్ డెలివరీ కనుక చూసుకుంటే సూపర్ స్టార్ కృష్ణ అసాధ్యుడు. అలాంటి టైంలో ఆయన ఉచ్చారణ ఎలాగుంది, ఆయన డైలాగ్ డెలివరీ ఎలా ఉంది, ఆ రోజు మనందరికీ తెలుసు. అది ఈరోజు గుర్తుకొస్తుంది. అలాగే తను 8 సంవత్సరాలు బట్టి కష్టం అనేది ఈ సినిమా గురించి పెట్టుబడిగా పెడుతున్నాడు. కారణం ఏంటంటే 16 ఏళ్ల వయసులోనే అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను సినిమా ఇండస్ట్రీలో ఎదగాలి, హీరోగా పైకి రావాలి అని కోరుకున్నాడు. న్యూయార్క్కి వెళ్ళాడు. న్యూయార్క్లో అతను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు. అందులో అనేక రకాలైనటువంటి ట్రైనింగ్స్లో శిక్షణ పొందడం జరిగింది. ఒక నటనలోనే కాదు, ఫైట్స్లోనే కాదు, హార్స్ రైడింగ్లోనే కాదు, మోటార్ చేజింగ్లోనే కాదు, అలాగే కెమెరా యాంగిల్స్లోనే, అలాగే స్క్రిప్ట్ రైటింగ్లోను, అలాగే మరి దర్శకత్వ ప్రతిభలో కూడా అతను అనేక నేర్పరితనం నేర్చుకున్నాడు. ఎడిటింగ్లో కూడా అతను మంచి ప్రతిభ కనపడటమే కాకుండా ఒక రచయితగా కూడా అతనిలో ఒక టాలెంట్ అనేది ఉంది. అతను స్టోరీస్ తనకు తాను రాసుకోగలడు. కాకపోతే ఈ సినిమా చేయడానికి ముందు అతను 13 మంది కొత్త రచయితల దగ్గర నుంచి అనేక రచనలు, అలాగే అనేకటువంటి కథలు విన్నాడు. విన్న తర్వాత అజయ్ భూపతి చెప్పినటువంటి కథ ఇతనికి బాగా కనెక్ట్ అయింది. కనెక్ట్ అవ్వంగానే ఈ విషయం వాళ్ళ తాతగారైనటువంటి ఆదిశేషగిరిరావు గారికి చెప్పడం, ఆయన వెళ్ళి జమినీ కిరణ్ అలాగే అశ్విని దత్తో మాట్లాడటం, వాళ్ళు కూడా ఈ ప్రాజెక్టుకు ఓకే అనటం, పచ్చజెండా ఊపటం, వెంటనే అనేక రకాలైనటువంటి పనులు చకచక జరిగిపోయాయి. ఇవన్నీ కూడా కేవలం అతని మీద ఉన్నటువంటి నమ్మకం, 8 సంవత్సరాల పాటు అతను తీసుకునే ట్రైనింగు, ఇవన్నీ కూడా ఈ నమ్మకానికి పునాది వేశాయంటే మీరు నమ్మాలి. కాబట్టి చేసిన కష్టం ఎప్పుడూ కూడా
ప్రతిఫలాన్ని ఇస్తున్నటువంటి నమ్మేటువంటి వ్యక్తుల్లో సూపర్ స్టార్ కృష్ణ ఎలా ముందుకుంటారో ఈరోజు జయకృష్ణ కూడా అదే ఆత్మవిశ్వాసంతో ముందడుగేస్తున్నారు. ముఖ్యంగా తన చిన్నప్పుడే అనుభవాలు కనుక చూసుకుంటే సూపర్ స్టార్ కృష్ణ దాదాపు సంవత్సరానికి 12 సినిమాలు ప్రతి సంవత్సరం తక్కువ కాకుండా చేసేవారు, రిలీజ్ చేసేవారు. ఆ రోజుల్లో వాళ్ళ అబ్బాయిలైనటువంటి ఘట్టంనేని రమేష్ బాబు కానీ అలాగే మహేష్ బాబు కానీ ఆయనతో మాట్లాడాలన్నా ఆయనతో కాసేపు స్పెండ్ చేయాలన్నా ఊటీ వెళ్ళేవాళ్ళు. ఊటీలో షూటింగ్ స్పాట్లోనే ఆయనతో కలిసి స్పెండ్ చేసేటువంటి వాళ్ళు. కాబట్టి సినిమా వాతావరణం వాళ్ళిద్దరికీ కొత్త కాదు. పైగా ఇద్దరు కూడా బాలనటులు. చిన్నప్పటి నుంచి కూడా అనేక సినిమాల్లో నటించారు. కానీ ఘట్టంనేని జయకృష్ణ విషయానికి వచ్చేప్పటికీ అతను ఒకే ఒక సినిమాలో, అది నిజం సినిమాలో కనిపిస్తారు, చిన్న బిట్లో. కానీ అతను పెరిగిన వాతావరణం మళ్ళీ వాళ్ళ తండ్రిలాగా వాళ్ళ బాబాయ్లాగా కాదు. ఎందుకంటే పూర్తిగా డిఫరెంట్ కల్చర్లో అతను పెరగటం జరిగింది. సినిమా వాతావరణానికి దూరంగా ఉన్నాడు. మామూలుగా నార్మల్ కిడ్ ఎలా ఉంటారో ఆ విధంగానే చదువుకోవటం అతను చేశాడు. ఎప్పుడు తాతగారి పేరు కానీ తండ్రి పేరు కానీ అలాగే బాబాయ్ సూపర్ స్టార్ను కానీ ఎక్కడో కూడా రివీల్ చేయలేదు. ఎందుకంటే అతను చెన్నైలో చదువుకున్న తర్వాత ముంబై వెళ్ళిపోయాడు. ముంబై నుంచి పాండిచ్చేరి నుంచి న్యూయార్క్. కాబట్టి అక్కడ తన గురించి తాను ఆవిష్కరించుకోకుండా సాధారణమైన విద్యార్థిలాగే కాలం గడిపాడు. ప్రతిదీ కూడా క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. ఈరోజు కనుక చూసుకుంటే అతను అనుభవాలు కనుక మనం పరిశీలిస్తే వాళ్ళ తండ్రి అంటే ఘట్టంనేని రమేష్ బాబు ఒక ప్రొడ్యూసర్గా అనేక విజయవంతమైనటువంటి సినిమాలు తీశారు. అందులో అర్జున్ కూడా ఒకటి. ముఖ్యంగా ఆ రోజుల్లో మధుర మీనాక్షి టెంపుల్ సెట్టు అందరినీ కూడా ఆకట్టుకుంది. ఆ షూటింగ్కి ప్రప్రథమంగా జయకృష్ణ వెళ్ళటం, ప్రతిదీ పరిశీలించడం కూడా జరిగింది. ఆ స్మృతులన్నీ కూడా ఇప్పుడు అతను వెంటాడుతూనే ఉన్నాయి. ఆ తర్వాత పెరిగి పెద్ద అయిన తర్వాత మరి గుంటూరు కారం, ఈ గుంటూరు కారం షూటింగ్ అప్పుడు వాళ్ళ బాబాయ్ని అక్కడ చూడటం, బాబాయ్కి ఎప్పుడూ చూశాడు. ఒక సూపర్ స్టార్గా ఆ సెట్స్లో ఎలా ఉంటారు, ఎలాగ యాక్షన్ చేస్తారు, ఏ విధంగా సహనటులతో ఆయన ప్రవర్తన ఉంటుంది, ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలనే అతన్ని మన నటన వైపు మరింత పురుకొల్పింది. ఆ వైవిధ్యంతోనే ఈరోజు తనకంటే సీనియర్ నటులైనటువంటి మోహన్ బాబు మరి వెంకటప్ప నాయుడుగా ఈ సినిమాతో నడిచినప్పుడు అతన్ని ఢీకొనేటువంటి సన్నివేశాల్లో కూడా అతను అద్భుతంగా రాణించాడు. ఎట్ ద సేమ్ టైం తనకంటే సీనియరు, అలాగే ఎన్నో సినిమాల్లో నటించిన అనుభవశాలి, ఆయన దగ్గర నుంచి కూడా అనేక విషయాలు నేర్చుకున్నాడు. ప్రతిదీ కూడా ఒక విద్యార్థిలాగా నేర్చుకోవటం ఇతనికి ఉన్నటువంటి అలవాటు. ఈవెన్ తనకు సంబంధం లేకపోయినా ఫోటోగ్రఫీ గుమ్మడి జయకృష్ణ దగ్గర నుంచి అనేక రకాల యాంగిల్స్ వాటి విషయాలు కూడా అడిగి తెలుసుకున్నాడు. అలాగే దీనికి సంబంధించినటువంటి సంగీతం, ఆ మ్యూజిక్ సిట్టింగ్స్లో కూడా పాటల్ని ఆస్వాదించాడు. ఆస్వాదించిన పాటల్ని సినిమా స్క్రీన్ మీద ప్రజెంట్ చేశాడు. కాబట్టి ఆస్వాదించడం వేరు, అనుభవించడం వేరు, దాన్ని యాక్టింగ్ చేయటం వేరు. ఈ మూడు చేసినట్టు వ్యక్తిగా ఈరోజు జయకృష్ణ మన ముందు నిలబడ్డాడు. ముఖ్యంగా బాల్యంలో సింప్లిసిటీ ఇతనికి ఉన్నటువంటి అలవాటు. ఇతనే కాదు, వీళ్ళ బాబాయ్ మహేష్ బాబు తీసుకున్నా, తండ్రి రమేష్ బాబు తీసుకున్నా కూడా వీళ్ళందరికీ కూడా సింప్లిసిటీ అనేది ఉంది. మరి సూపర్ స్టార్ కృష్ణ అయితే చాలా బోళాతనం, ఎంత ఎదిగినా కూడా ఆయన అందరితోనూ కూడా కలివిడిగా ఉండేవారు. ఎక్కడో కూడా అహంకారం అనేది ఆయనకు ఉండేది కాదు. సో అదే వారసత్వం వీళ్ళందరికీ కూడా వచ్చింది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రమేష్ బాబు తను మంచి పీక్లో ఉన్నప్పుడు, సినిమాల్లో బాలనటుడుగా ఉన్నప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళేటప్పుడు కూడా కారును వాడేవాడు కాదు. ఒక మామూలుగా ఆటో ఎక్కేసి ఏదైనా థియేటర్కి వెళ్ళి ఆ థియేటర్లో సినిమా చూసి మామూలుగా వచ్చేసేవాడు. అలాగే మహేష్ బాబు, ముఖ్యంగా మహేష్ బాబు ఆయన రాజకుమారి అని థియేటర్ ఉండేది. ఆ రాజకుమారి థియేటర్కి ఆటోలో వెళ్ళి అక్కడ సినిమా చూసి మళ్ళీ ఇంటికి వచ్చేవాడు. ఖర్చు కూడా పెద్ద పెట్టేవాడు కాదు. ఆ రోజుల్లో అతను ఒక సినిమా చూడాలి అంటే 100 రూపాయలు మాత్రమే వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి తీసుకునేవాడు. నిజంగా వాళ్ళు వెళ్ళాలంటే ఆ రోజుల్లోనే ఫారిన్ కార్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ అది వాడకుండా
సింప్లిసిటీగానే వెళ్ళొచ్చేవాళ్ళు. ఈవెన్ జయకృష్ణ కూడా తన బాల్యంలో కూడా ఎవరి పేరు చెప్పకుండా, ఎవరి పేరు వాడకుండా తను సినిమా థియేటర్కి వెళ్ళి మామూలుగా అందరిలాగా సినిమా చూసి నార్మల్ ప్రేక్షకుడిగా ఎంజాయ్ చేసి బయటకు వచ్చేవాడు. ఈవెన్ బుకింగ్స్ వచ్చిన తర్వాత కూడా తనే ఆన్లైన్లో బుక్ చేసుకొని వాళ్ళ బాబాయ్ సినిమాలు కూడా తను చూడటం జరిగింది. ఎక్కడ కూడా మహేష్ బాబు తన బాబాయ్ అని కానీ, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుడని కానీ ఎక్కడ రికమెండ్ చేయడం కానీ, అలాగే టికెట్లు తీసుకోవడం కానీ ఎప్పుడూ చేయలేదు. అంటే ఒక నార్మల్ ఉండేటువంటి పర్సను ఏది తెలుసుకోవాలి అనేటువంటి ఒక తపన ఏదైతే ఉంటుందో ఆ తపన ఈతల్లో ఉంది కాబట్టే న్యూయార్క్లో ప్రతి అంశాన్ని కూడా అతను నేర్చుకున్నాడు. ముఖ్యంగా హార్స్ రైడింగు స్కాట్లాండ్ హార్స్ రైడింగ్ అంటే ఆ స్కాట్లాండ్ గుర్రాలు పట్టాన లొంగో వాటి మీద బ్రహ్మాండమైన హార్స్ రైడింగ్ చేసేవాడు. అలాగే మరి న్యూయార్క్లో ఉన్నటువంటి ఈ అర్బియన్ గుర్రాలు వాటి మీద గుర్రపు స్వారీ చేశాడు. ఈ గుర్రపు స్వారీ అనేది కూడా ఈరోజు హీరోకి చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే రాబోయేటువంటి సినిమాల్లో ఈ గుర్రపు స్వారీ జానపద సినిమాలకి సరిపోతుంది, అలాగే నూతన ట్రెండ్కి కూడా సరిపోతుంది. కాబట్టి అన్ని రకాల విషయాల్లో కూడా పర్ఫెక్ట్ ట్రైనింగ్ అయ్యి వచ్చినటువంటి మరి జయకృష్ణ ఈరోజు అతను ముందుకు దూసుకుపోతున్నాడు. అలాగే కొత్త కథలు ఈరోజు అతని గురించి రెడీ అవుతున్నాయి. మరి ఇప్పుడు అందుతున్నటువంటి వార్తలను బట్టి కనుక చూస్తుంటే బిజినెస్ కూడా అత్యద్భుతమైనటువంటి రీతిలో అయ్యేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. బయర్స్ అలాగే ఎగ్జిబిటర్స్ కూడా విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే రిలీజ్ అయినటువంటి టీజర్ కానీ, ట్రైలర్ కానీ, సాంగ్స్ కానీ ప్రజల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ సినిమా పట్ల ఉత్సుకత కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, నార్త్ ఇండియాలో కూడా ఈ ప్రపంచం కనిపిస్తుంది. అలాగే కొన్ని పరిశీలనలో కనుక చూసుకుంటే ఫారిన్ కంట్రీస్లో సెటిల్ అయినటువంటి మన ఆంధ్ర పీపుల్ కూడా ఈ సినిమా పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. తిరుపతిలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన, బాగా ధనికులైనటువంటి ఒక కుటుంబం, ఒక మధ్యతరగతి కుటుంబానికి జరిగిన ఒక వివాదం నాకు తెలిసి 2006 సంవత్సరంలో ఒక పెద్ద మలుపు తిరిగింది. అది ఆ రోజుల్లో ఒక పెద్ద చర్చనీయాంశం. అలాంటి కథని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని అల్లుకుంటూ వెళ్ళినటువంటి అజయ్ భూపతి దీనికి ఇచ్చినటువంటి ట్రీట్మెంటు అత్యద్భుతమైన రీతిలో ఉంది. ముఖ్యంగా ఒక బలమైనటువంటి నాయకుడికి, బలమైనటువంటి ప్రతినాయకుడు సంఘర్షణకి కనుక గురైతే ఆ సంఘర్షణ హై వోల్టేజ్కి ఎలా పెడుతుంది మనం చూసాం, చాలా సినిమాల్లో చూసాం. ముఖ్యంగా మీరు కనుక చూసుకుంటే ఈ ఒక్కడు సినిమాలో కూడా ఇలాంటి వోల్టేజ్ కనిపిస్తూ ఉంటుంది. జగన్ సినిమాలో కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ సినిమాలో కూడా ఆ సంఘర్షణ ప్రతి ఫ్రేమ్లో కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా మోహన్ బాబు తన కెరీర్ని ప్రారంభించింది విలన్గా, తర్వాత హీరోగా టర్న్ అయ్యారు, మళ్ళీ విలన్గా వచ్చారు, మళ్ళీ హీరోగా అయ్యారు. కానీ ఏది పెర్ఫామ్ చేసినా కూడా ఆయన అద్భుత రీతిలో పెర్ఫామ్ చేశారు, అద్భుత రీతిలో నవరసాలు పండించారు. అలాంటి వ్యక్తి ఈ సినిమాలో ఒక భయంకరమైన విలనిజం చూపిస్తున్నారు. ఆ భయంకరమైన విలనిజానికి జయకృష్ణ ఎలా ధీటుగా ప్రతిస్పందిస్తాడన్నదే ఈ సినిమా ఆసక్తికరంగా మారింది. ఈవెన్ ట్రేడ్ వర్గాల్లో కూడా చాలా హై వోల్టేజ్ వచ్చేసింది. ఈరోజు ఈ సినిమా సక్సెస్ కరెక్ట్గా టార్గెట్కి రీచ్ అవుతుంది, సూపర్ డూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం అందరిలోనూ కూడా కలుగుతోంది. ఇదే కనుక ముందు ముందు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సూపర్ స్టార్గా మూడో తరం జనరేషన్ ఎంటర్ అవుతోంది. ఈ మూడో జనరేషను మరిన్ని వండర్స్ క్రియేట్ చేయబోతోంది. కారణం ఏంటంటే ఈరోజు వర్కింగ్ స్టైల్ మారిపోయింది, సినిమా ట్రెండ్ మారిపోయింది, సినిమాకున్న పనిదినాలు మారిపోయాయి. కానీ జయకృష్ణ వీటన్నింటినీ అధిగమించి ఒక విధంగా చెప్పాలంటే అతి తొందరగానే ఈ సినిమాని కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు. ప్రమోషన్ వర్క్ కూడా అద్భుత రీతిలో జరుగుతోంది. రాబోయే కాలంలో మరిన్ని సినిమాలు అతి తొందరగా చేసి ఈ సినిమా ఇండస్ట్రీని మరి ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత కూడా అతను తీసుకుంటాడన్న నమ్మకం ఈరోజు ఇండస్ట్రీలో పెద్దలు కూడా కలుగుతోంది. కాబట్టి ఈ రీతిని అతను ముందుకెళ్ళటం నిజంగా చాలా చక్కటి అవగాహనతో ఒక విధంగా బాధ్యతాయుతంగా ఉన్నాడనే మనం చెప్పుకోవాలి. సూపర్ స్టార్ కృష్ణ
అతని వారసత్వాన్ని మరి మహేష్ బాబు కంటిన్యూ చేస్తే మహేష్ బాబు లెగసీని జయకృష్ణ కంటిన్యూ చేస్తారని కూడా అభిమానులు నమ్ముతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇతను సినిమా లవర్. ప్రతి సినిమాని కూడా తను ఒక ప్రేక్షకుడి దృష్టిలో చూస్తాడు. ఏ హీరో అయినా సరే అందులో ఉండే పాజిటివ్ అంశాలని ఇతను పొడికిపుచ్చుకుంటాడు. ఈ ప్లస్ పాయింటే ఇతన్ని ముందుకు నడిపిస్తుందని చాలామంది ఆశాభావంతో ఉన్నారు. ముఖ్యంగా తన తండ్రి అయినటువంటి ఘట్టమనేని రమేష్ బాబు ఆయన చేసినటువంటి సినిమాలన్నీ కూడా ఈయన చూశారు. ముఖ్యంగా సామ్రాట్ సినిమా తీసుకున్నా, బజార్ రౌడీ సినిమా తీసుకున్నా, ఈవెన్ బ్లాక్ టైగర్ దాసగా రత్న దాసరే నారాయణరావు దర్శకత్వంలో వచ్చింది. ఈ సినిమా చూసినా కూడా అందులో ప్రతిదీ కూడా పాజిటివ్ అంశాలని ఇతను అందిపుచ్చుకున్నాడు. వాటిని పదే పదే చూసి ఈరోజు అలాంటి పాజిటివ్ అంశాలతో కథని ముందుకు తీసుకెళ్లే బాధ్యతని ఇతను ముందుకు తీసుకెళ్లటం మాత్రం అభిమానుల్ని ఆనందపరుస్తోంది. సో ఈ విధంగా కెరీర్ని ముందుకెళ్ళి విజయ పదాన నిలిచి ఒక్కడు మరింత ఎదిగి శాఖలుగా విస్తరించి మరొక సూపర్ స్టార్గా అవతరిస్తాడు అని నమ్ముతున్నారు. ఆ నమ్మకం నిజం కావాలని మనం కూడా కోరుకుందాం.